ఈ విధంగా రాయబడుతున్నది, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు. మీరు ఊరక ఉండి నమ్ముకుట వల్ల మీకేం కలుగుతుంది? బలము కలుగును. కాబట్టి మనకి ఏం కలుగుతుందంట? ఊరకనే ఉండి మనం నమ్ముకుంటే ఆయన మనకి బలం ఇస్తాడంట. కానీ మనం ఏమీ కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఏమీ కూడా మరి దేవునికి మనం సమర్పించాల్సింది ఏమీ కూడా లేదు. కాబట్టి ఇక హెచ్చరిక వర్తమానంలో ప్రభు అంటున్నాడు, మీరు మరలి వచ్చి దేవుని యొద్దకు వచ్చి ఏం చేయాలంట? ఊరకుండుట వల్ల మీకేం కలుగుతుందంట? రక్షణకు. కాబట్టి నీవు నేను కూడా రక్షించబడతాం. కాబట్టి ఊరకు వస్తే రక్షణకు మనం ఏమి కూడా వెల చెల్లించాల్సిన పని లేదు, డబ్బులు మరి రోకలు ఇవ్వాల్సిన ఎంత మాత్రం కూడా లేదు. రక్షణ ఉచితమే. కాబట్టి దేవుడు తన యొద్దకు వచ్చేటువంటి వారి యొద్ద ఏమీ కూడా ఆయన ఆశించేటువంటి వాడు కాదు. ఆయన ఉచితమయంగా రక్షణ ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ఊరక ఉండుట వల్ల రక్షింపబడదురు, మీరు ఊరకుండి నమ్ముకునుట వల్ల మీకు బలము కలుగును. ఊరక ఉండి నమ్ముకుంటే చాలు కదా, ఎంత సూక్ష్మంలో మోక్షం. కాబట్టి మనం ఎక్కడికో వెళ్ళి దేవుని మరి దర్శించాలని లేదు, కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు ఊరకే ఉండి నమ్ముకోవడం వల్ల మీరు బలం పొందుతారు. నమ్ముకుంటే చాలు. నా యొద్దకు మీరు అవి తీసుకురండి, ఇది తీసుకురండి, నాకు అది అర్పించండి, ఇది అర్పించండి అని మన దేవుడు కోరేటువంటి దేవుడు కాదు. మన దేవుడు, మన ప్రభు, మనం ఆరాధించినటువంటి మన ప్రభు మనకి ఎలాంటి వారు ఉన్నారంటే, మన దేవుడు ఊరకే నమ్ముకుంటే చాలు ఆయన బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఇటు ప్రభు ఆయన అంటున్నాడు, మరి ఊరకే ఉండి మనం మరి నమ్ముకోవటం వల్లే నీకు నాకు కూడా ఆయన బలాన్ని ఇస్తున్నాడు. మనం ఏమైనా బలమైనటువంటి ఆహారాలు తింటున్నామా? అయినా కూడా దేవుడు ఇంతవరకు కూడా ఆయన పోషిస్తున్నాడు. కనుక నీవు నా జీవితంలో ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం నిర్లక్ష్య పెడుతున్నామేమో, ఒకవేళ ఏమైనా జాగు చేస్తున్నామేమో, మనల్ని మనం పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనం ప్రవేశింపవలసిన వారమేనాం. అలాగే నెహెమ్యా గ్రంథంలో అంటాడు, 8:12 కూడా చూస్తాము. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. నెహెమ్యా గ్రంథం చూడండి, నెహెమ్యా గ్రంథం ఎజ్రా గ్రంథం తర్వాత ఉంటుంది. దినవృత్తాంతములు, ఎజ్రా తర్వాత నెహెమ్యా గ్రంథం ఉంటుంది. చూడండి, నెహెమ్యా గ్రంథంలో కూడా చదివితే మనకు 8వ అధ్యాయము 12వ వచనం. 8:12 ప్రకారం ప్రభు ఏం చెప్తున్నారంటే అక్కడ, ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడినటువంటి మాటలన్నింటినీ కూడా గ్రహించి మరి తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలహారములను మరి పంపించుటకును మరి సంభ్రముగా ఉండుటకును మరి ఎవరి ఇండ్లకు వారు వెళ్ళారంట. కాబట్టి ఇక్కడ రెండో మాట తలంపులో చూస్తే నెహెమ్యా గ్రంథంలో ప్రభు అంటున్నాడు, మరి 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారం కూడా మన గమనాన్ని తీసుకొచ్చినటువంటి మాటలు మనం చదివితే జనులందరూ కూడా అక్కడ ఎలాగ ఉన్నారని చూస్తే అక్కడ 11వ వచనం నుంచి కూడా మనం చదివితే, అలాగున లేవీయులు అందరినీ ఓదార్చి మీరు మరి దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తరువాత జనులందరూ కూడా తమకు త్రాగుటకును లేని వారికి మరి తినుటకును అలాగే ఫలహారములు పంపించుటకు కూడా మరి సంబరముగా ఉండుటకును ఎవరిండ్లకు వారు వెళ్ళిరి. మరి 2వ వచనములో 13వ వచనం చూస్తే, 2వ దినమందు జనులందరి మరి పెద్దలతో ప్రధానులైన వారును యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవల్లని శాస్త్రి అయినటువంటి యజ్రా నుండి మరి యజ్రా వద్దకు కూడి వచ్చారంట. కాబట్టి ఏం వినాలంట? దేవుని యొక్క మాటలు వినాలని. కాబట్టి నా జీవితంలో మన దేవుని మాటలకు మన ప్రాముఖ్యతను ప్రాధాన్యతనిస్తున్నామా? కాబట్టి ఆ యొక్క 2వ దినమున ఏం చేశారంట? వారందరూ కూడా ఏం చేశారు? పెద్దలు ప్రధానులైనటువంటి వారందరూ కూడా, యాజకులైనటువంటి వారందరూ కూడా, లేవీలు మరి అలాగే ధర్మశాస్త్రపు మాటలు వినవల్లని మరి శాస్త్రి అయినటువంటి యజ్రా యొద్దకు కూడి వచ్చారంట. కాబట్టి ఆయన మాటలు వినటానికి.
కాబట్టి నేను కూడా ఆయన మాటలు మరి వినటానికి వేగిరపడుతున్నామా లేదా అని మనల్ని మనం కూడా పరిశీలన చేసుకోవాలి. మన యొక్క దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు కనుక ఆయన బలమును మనం పోగొట్టుకుంటున్నామా, ఆయన బలాన్ని మనము మరి కలిగి ఉంటున్నామా అని మనము మరి దేవుని యొక్క వాక్యంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే యెషయా గ్రంథంలో కూడా 40వ అధ్యాయంలో కూడా ఒక మాట చూస్తాము. 40వ అధ్యాయంలో ఈ మాట ఉన్నది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక సాగి పోదురు. కాబట్టి ఎవరు వీరు అని చూస్తే, ఎవరు వీరంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు. అందరికీ కాదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారి గురించి ప్రభు చెబుతున్నటువంటి మాటలు చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూసి వారికి ఏం కలుగుతుందంట? నూతనమైనటువంటి బలాన్ని ఇస్తాడు. ఆయన కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా లేదా ప్రియ సహోదరుడా, సహోదరి? కాబట్టి ఆయన యొక్క బలమును చూడాలని, ఆయన యొక్క ప్రభావమును చూడాలని నువ్వు ఉంటున్నావా లేదా? కాబట్టి నీ బలమే నాకు సరిపోతుంది అనుకుంటున్నావేమో. అయితే అంటున్నాడు, ఆయన యొక్క బలాన్ని చూడాలని, ఆయన ప్రభావమును చూడాలని మరి ఆయన మందిరంలోకి రావాల్సిన వారం వింటున్నాం. యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం కలుగుతుందంట? నూతన బలాన్ని పొందుతారు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యంతో మనం సంతృప్తి చెందుతాము. దేవుని మాటలతో మనం ధైర్యపరచబడతాము, ప్రోత్సహించబడతాము. మరి ఎంతగానో దేవుని కృప పొందుకుంటాము, దేవుని బలాన్ని పొందుకుంటాము, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకునేటువంటి వారికి ఉంటాం. దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్య సమృద్ధి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరి ఆయన చెప్తున్నటువంటి మాటలు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందేటువంటి వారు ఉంటారు. వారు ఎలా ఉంటారంట? నూతన బలం పొందుతూ ఎలా ఉంటారంట? అలయక పరిగెత్తుతారంట, అలసిపోరు. కాబట్టి రాత్రి అంతా కూడా ప్రార్థన జరిగింది, మరి నేను ఇంకా అలసిపోయాను, ఇక నేను ప్రార్థనకి పూట రాలేను అనేటువంటి వారికి ఉండకుండా అలయక పరిగెత్తాలి. ప్రభు యొక్క పనిలో నేను కూడా అలసిపోకూడదు, మరి సొమ్మసిల్లిపోకూడదు. అక్కడ ఏమన్నాడు? సొమ్మసిల్లక ఏం చేస్తారంట? నడిచిపోవాలి. దేవుని అలాగే మన యొక్క మరి దేవుని యొక్క దాసురాలు కూడా మరి చూసినప్పుడు తన యొక్క కాళ్ళు కూడా అంత మాత్రం కూడా మరి సరిగా లేని సమయంలో కూడా మనకి మందిరానికి వస్తున్నటువంటి ఇరువురు దాసురాండ్రు కూడా అయినా కూడా దేవుని మందిరానికి వారు ఎంతో ఆసక్తి కలిగి వస్తున్నారు, ఎంతో మరి భయముతో, ఎంతో భక్తితో వారు దేవుని ఆరాధిస్తున్నారు. కాబట్టి యెహోవా కొరకు వారు ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తున్నారు. యెహోవా వారికి నూతన బలాన్ని ఇవ్వటం బట్టే వారు మందిరమును ఇన్ని మెట్లు కూడా ఎక్కి వారి మందిరమునికి వచ్చి ప్రభువుని ఆరాధించగలుగుతున్నారు. కనుక మనకు అన్ని యొక్క అవయవాలు బాగుండి కూడా మరి అనేకులు దేవుని మందిరానికి రాలేనటువంటి వారు ఉన్నారు. ఆయా స్థలాల్లో తిరిగేటువంటి వారుగా మరి ఉంటా ఉన్నారు. ఎంత విచారం కదా. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలి. బలలో పాలు పంపులు పొందే ముందు మరి నేను కూడా ఎలాగూ మరి దేవుని కొరకు మనం పరిగెత్తును, అలయక పరిగెత్తుదురు అని రాయబడింది. అలసిపోరు. దేవుని పనిలో మనం అలసిపోకూడదు. దేవుని పని ఇంకా కూడా మరి ఎంతో సంతోషంగా మనం చేయవలసిన వారం విన్నాము. అందుకని అలయక పరిగెత్తురు, సొమ్మసిల్లక నడిచిపోతారన్నమాట. సొమ్మసిల్లకుండా నడిచిపోయేటువంటి ధన్యతను దేవుడిచ్చాడు. కాబట్టి సొమ్మసిల్లిపోతున్నావేమో ప్రియ సహోదరుడా, సహోదరి, మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని యొక్క పనిలో సొమ్మసిల్లబాకండి. దేవుడు మీకు నూతన బలాన్ని ఇస్తాడు. కాబట్టి ఎవరికంట? యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారికి దేవుడు నూతన బలంతో ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఆయనకి ఏం కలుగుతుందంట? ఆయనకి దినదినమం కూడా నూతనముగా ఆయన వాత్సల్యత కలుగుతున్నది. నీవెంతైనా కూడా నమ్మదగిన వాడు అంటాడు. కాబట్టి దినదినము కూడా ఆయనకు నూతనమైనటువంటి ప్రేమను మన ఎడల కలుగుతుంది. కనుకనే ఆయన మనం విడిచిపెట్టకుండా నేటి వరకు కూడా ఆయన వెంబడిస్తున్నటువంటి వారు ఉన్నాం. కాబట్టి అలాగే నా జీవితంలో సొమ్మసిల్లేటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, సొమ్మసిల్లకుండా అలసిపోకుండా మరి ఆయన పనిలో మరి మనం పరిగెత్తేటువంటి వారి ఉండాలి, నడిచిపోయేటువంటి వారి ఉండాలని భక్తుడైనటువంటి యెషయా భక్తుడి ద్వారా మనము ఈ యొక్క మాటల ద్వారా మనము హెచ్చరిక చేయబడుతున్నాము. అలాగే తిమోతి గారు ఏమంటున్నారు? ఒక మాట చూస్తాం, ఆ మాట కూడా చూసి మనం బలాన్ని సమీపిస్తాము. తిమోతి గారు కూడా ఒక మాట అంటారు. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక అనుకుంటా, చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక ఆ మాట కూడా చూస్తాం. 2వ పత్రిక 2వ అధ్యాయం
క్షమించండి, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునున్న కృపచేత బలవంతుడు కమ్ము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు మరి తిమోతితో, మరి 2వ అధ్యాయం 1వ వచనంలో నీవు నేను కూడా ఏం చేయాలంట, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత మనం ఏం కావాలా, బలవంతుడు కమ్ము. కాబట్టి బలహీనుడు అయిపోతున్నావేమో, భక్తిలో ప్రార్థనలో బలహీనుడు అయిపోతున్నావేమో, మందిరానికి వచ్చే విషయంలో బలహీనులు అయిపోతున్నామేమో, దేవునికి ఇచ్చే విషయాల్లో మనం బలహీనం అయిపోతున్నామేమో. కాబట్టి క్రీస్తు యేసు నందున కృపచేత మనం ఏం చేయాలా, బలవంతులు ఉండాలి. మనం బలహీనం అయిపోకూడదు. మరి ఎంత మాత్రం కూడా సొమ్మసిలేటువంటి వారిగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. దేవుని యందు మన బలంగా ఉండాలి. బలంగా ఉన్నప్పుడు దేవుడు మన ఎడల బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు మన ప్రభు చేసేటువంటి వారు ఉన్నారు. క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్మంటున్నాడు. మరి తిమోతికి చెప్తున్నాడు. తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు ఆయన్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఆ తిమోతిని నువ్వు కృపచేత బలవంతుడు నువ్వు అనేకులకి దేవుని మాటలు ప్రకటించు, నువ్వు అనేక స్థలములో దేవుని గురించి మరి ఆయనకి సాక్షార్థంగా ఉండమని ఆయన ఏం చేస్తున్నాడు అంటే పురుగొలుపుతున్నాడు. ఆయన ఇంకా కూడా నడిపిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క కృపచేత మనము బలవంతులముగా ఉండాలి, కానీ బలహీనులముగా నిష్ప్రయోజకులుగా ఉండకూడదు. కాబట్టి దేవుడిచ్చిన బలమును ఇంకా కూడగట్టుకుని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేటువంటి వారు ఉండాలి, ప్రార్థించేటువంటి వారు ఉండాలి. అనేకుల రక్షణ కొరకు మనం ప్రార్థించేటి వారిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన గొప్ప కార్యములు చేసేటువంటి వారిగా మనం ప్రభు ఉంటారు. మరి ఒక మాట కూడా చూస్తాము. ఫిలిప్పీ పత్రికలో 4:13 చదువుకుంటాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట కూడా మనకు అవసరాన్ని బట్టి ఈ మాట కూడా మనం చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయము 13వ వాక్యంలో ఈ మాట ఉంది. కాబట్టి ఇక్కడేమంటున్నాడు, నన్ను బలపరచువాని యందే, కాబట్టి నన్ను బలపరచువాని యందే నేను సమస్తము కూడా చేయగలను. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఎవరైతే నన్ను బలపరుస్తారో, ఎవరైతే నన్ను మరి అంటిపెట్టుకుని ఉంటారో వారిని ఎలాంటి వారికి చేస్తాడంట, బలవంతులుగా చేస్తాడు. కాబట్టి మన ప్రభు ఎలాంటి వారంటే నన్ను బలపరచువాని బట్టి, అక్కడ ఏమంటున్నాడు, నన్ను బలపరచువాని అందే, కాబట్టి నన్ను బలపరచువాని అందే నేను సమస్తము కూడా చేయగలను. సమస్తాన్ని కూడా చేస్తాడు నన్ను బలపరచువాని అందే. ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతారో, ఎవరైతే దేవుని మరి నామమును ఘనముగా మరి ప్రకటించేటి వారు ఉంటారో, వారిని గురించి ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నన్ను బలపరచు వారిని యెహోవా. మరి నా జీవితంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాటలు మనం చదువుతూ వచ్చినాం కదా. కాబట్టి మన యొక్క దేవుడు మనకి ఎలాంటి వారుగా ఉన్నారని మనం చూస్తే ఈ మాటల ద్వారా ప్రభు నన్ను కూడా హెచ్చరిక చేస్తాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము కూడా చేయగలను. కాబట్టి ఎవరైతే ప్రభువుని బలపరుస్తారో, బలపరిచినప్పుడు దేవుడు ఎంత మాత్రం కూడా ఊరుకోడు. ఆయన బలపరిచినప్పుడు నిన్ను కూడా ఆయన బలపరుస్తాడు, నిన్ను బలహీనపరచడు. కాబట్టి నీవే బలహీనమైపోతూ ఉంటావు. కనుక నా జీవితంలో ప్రభువుకు మనం తగినట్లుగా మనం నడుచుకుంటూ ఆయన బలమును మనం పొందుకుంటూ ఆత్మీయ జీవిత యాత్రలో ఇంకను మనము ముందుకు కొనసాగే వారికి ఉండాలని దేవుడు నన్ను కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అట్టి విధంగా దేవుని బలము చేత మనం ఇంకను బలవంతులుగా ఉందాం. మరి ఇప్పుడు మనం బలలో ప్రవేశిస్తాం, బలారాధనలో.